బ బా భర్త కొంతమంది భర్తలు భార్యను పొగుడుతూ ఉంటారు. ఏమన్నా పని చేసినప్పుడు సూపర్‌గా చేసినావు, వంట బాగా చేసినావు, ఇల్లు నీట్‌గా పెట్టుకున్నావు అని. కొంతమంది భర్తలు అందరూ పొగుడుతారండి. ఎవరైనా గానీ భార్యల్ని పొగుడుతారండి. ఎవరైనా నేను చూసినంతగా కొంతమంది పొగడకుండేవాళ్ళు నేను ఎక్కడా ఇనలేదు. మా దద్దోజనం పొగిడేలేదండి మాట్లాడడు. హ్మ్. పొగడాలండి. అడుక్కు తినేవాడు కూడా భార్యని బయటకు పంపిస్తే, "ఓహ్! భలే బాగా అడుక్కొనొచ్చినావు" అంటాడు. అహా! అది 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 వాళ్ళని గౌరవించేదది. పొగిడేది అంటే వాళ్ళకి గౌరవించేది. పొగిడేది అంటే అదేమో నెత్తినెక్కించుకునేది కాదు. ఎవరైనా గానీ, ఒక వీఐపీ గానీ, ఎవరైనా గానీ, మామూలు మిడిల్ క్లాస్ ఎవరైనా అంతేనండి. భార్యని "నువ్వు బాగా చేసినావు వంట" అని ఎవరైనా గానీ అంటారు. "బాగుంది వంట, టిఫిన్ బాగుంది, టేస్ట్‌గా ఉంది, ఇట్లా చేయని" అట్లా అట్లా పొగిడితే భార్య మురిసిపోతుందండి నిజంగానే. ఎన్ని కష్టాలున్నా గూడా, అయ్యో! నా భర్త ఎంత బాగా పొగిడినాడు, బాగుందా, ఇంగా బాగా చేయాలా అనిపిస్తుంది ఎవరికైనా గానీ. హ్మ్. మా ఆయన మొన్న నేను బిర్యానీ ఎన్నో సార్లు చేసినాను. పొగడకుండా అక్కడ పోయి భలే బాగా చేసినారన్నా బిర్యానీ అన్నారు. అప్పుడు నాకు అనిపించింది నోటికి బ్యాండేజ్ ఎయల్లా అనిపించింది. మూతికి బ్యాండేజ్ ఎయల్లా అక్కడ పొగడకుండా అనిపించిందండి నాకి. అంత కోపం వచ్చింది నాకి. అనుకుంటాను అంటే వేరే వాళ్ళతో పొగుడుతున్నారు. ఇంట్లో ఏం చేసినా పొగిడేలేదు అని. కొంతమంది ఈగోయిస్ట్ ఉంటారండి భర్తలు. ఇంట్లో భార్యని పొగిడేలేదు. వేరే వేరే దగ్గర పోయి పొగుడుతూ ఉంటారు. మీరు బాగా చేసినారు, టిఫిన్ బాగుంది, బిర్యానీ బాగుంది అని. అప్పుడు భార్యకు కోపం వస్తుంది కదండీ! ఎవరికైనా కానీ భార్య ముందర వేరే హోటల్‌లో పోయి బాగుంది అది ఏమీ బాగలేదు మొన్న బిర్యానీ. భలే బాగుంది బిర్యానీ అంటున్నారు. అట్లా భార్యని ఈ ముగ్గు బాగుంది. ఈ పొద్దు చానా బాగుంది ముగ్గు. ఈ పొద్దు చానా బాగుంది అని ఒక మాట అంటే భార్య ఎంత గొప్పగా ఫీల్ అయితుంది కదండీ! ఎవరైనా గానీ, ఏ భార్య అయినా గానీ అడుక్కున్నవాడైనా గూడా భార్యని ఈరోజు బాగా అడుక్కున్నావు, ఓహ్! బాగా డబ్బులు తీసుకొనొచ్చినావు అంటే ఆ భార్య ఎంత మురిసిపోతుంది. రేపు ఇంకా బాగా తీసుకురావాలా అనుకుంటుంది. ఏ భార్యని వంట బాగా చేసినావు, ఇంకా బాగా చేయాల వంట నా భర్త కోసం అనుకుంటుంది. ఓహ్! ఇట్లా బాగా చేసినావు ఈరోజు. భర్తను బట్టే కదండీ పిల్లలు గూడా భర్త ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. అంతే కదండీ! అప్పుడు అనిపించే ఈ గుడ్లు తీసి గోడకు కొట్టాలా, కండ్లు ఏమైనాయి చూస్తూ ఉంటాడు కదా, కండ్లు ఏమైనాయి, కండ్లు తీసి గోడకు కొట్టాలా అనిపిస్తుందండి. ఏ భార్యకైనా నన్ను పొగడకుండా వేరే వాళ్ళు పొగిడితే కుళ్ళు ఉంటుంది కదండి. ఏ భార్యకైనా భార్యను పొగడకుండా వేరే వాళ్ళతో పొగిడితే నోటికి బ్యాండేజ్ వేయాలనిపిస్తుంది, గుడ్లు తీసి గోడకు కొట్టాలనిపిస్తుంది. అంత కోపం వస్తుందండి నాకైతే. న్యాచురల్గా నేను చెప్తాను, నాకైతే అంత కోపం వస్తుందండి నాకు వేరే వాళ్ళతో పొగిడితే. మా ఆయన